హలో, ఎలా ఉన్నారు? ఏంటనుకుంటున్నారా? ఇది టమాటా కూర విత్ చారు. ఈ వర్షాలకి బాగా జలుబులు, దగ్గులు ఎవరికి చూసినా ఇలాగే ఉంది. నాకైతే అసలు మొత్తం 4, 5 డేస్ నుంచి జలుబు, దగ్గు కంటిన్యూగా. ఇక డైలీ చారు ఏం తింటామనేసి ఇలా కొంత వెరైటీగా కర్రీలాగా పెట్టాను. చూడండి, చిన్నులపాయలు, జీలకర్ర అవన్నీ వేసేసుకొని, కరివేపాకు ఏం వేస్తాం తిరుమతలో అని నేనైతే మిక్సీకే వేసేసాను. కొంచెం ఒక లవంగం, ఇలాచి కూడా వేస్తే కొంచెం గరం మసాలా తగిలిందంటే మనకి ఇంకా మంచి యాంటీబయాటిక్ లాగా కూడా ఉంటుంది, బాగుంటుంది. మిరియాల పొడి కూడా వేసాను. మిరియాలు లేకుంటే దీన్ని అలా ఒక పేస్ట్, ఒక పౌడర్ లాగా చేసేసుకొని చూడండి, కొంచెం నూనెలో తాలింపులో ఫస్ట్ అదే వేసేసి తర్వాత ఉల్లిపాయలు అండ్ పసుపు, కొంచెం నేను అల్లం పేస్ట్ కూడా వేసాను. ఎంత మనం ఈ అల్లము, చిన్నులపాయలు ఇలాంటి కొంచెం బాగా రెగ్యులర్గా వాడితే మాత్రం ఈ జలుబుకి హోమ్ రెమెడీ మన ఇంట్లోనే దొరుకుతుందండి దగ్గుకి. చూడండి, నేను సన్నగా టమాటాలు కట్ చేసేసాను. మొత్తం బాగా మగ్గనిచ్చేసేసి అంత దగ్గరికి కర్రీలాగా, డైలీ చారు ఏం పెడతాంలే అన్నట్టుగా కొంచెం కర్రీలాగా చేశాను. ఇది వచ్చేసి ఫూల్ మకానా కొన్ని ఉంటే వేసేసాను, బాగుంటుంది తింటుంటే. అండ్ ఇంకేముంటుందండి, ఫైనల్గా మన కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకోవడమే. ఇది కూడా కొంచెం సేపు ఉడికిందంటే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో చూడండి, దవసల కారము, నెయ్యి వేసుకొని బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ తినాలండి. అండ్ మనకి రిస్ట్రిక్షన్ పవర్ కూడా ఉంటుంది. చూడండి, కర్రీ వేసాను. గరిట బాగుందా? ఇది నిమ్మ చెక్కతో చేసిన గరిట, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని లింక్ పెడతాను. చాలా బాగుందండి, రీజనబుల్ అండ్ చాలా చక్కగా కంఫర్ట్గా కూడా అనిపించింది. మీకు కావాలంటే చూడండి. ఇది కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.